ఇప్పుడు వచ్చేసి మనం చంద్రలింగం దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు లోపలికి పోతాము. ఇక్కడే కర్పూరం వేసి మనం లోపలికి పోతాము. ఫుల్ జనాలు ఉన్నారు. సండే అయినా చాలా జనాలుగా ఉన్నారు. చూద్దాం లోపలికి పోయి. ఫోన్ అయితే నాటలో బయట వరకు చూసుకోవాలి మీరు, అంతే. లోపలికైతే ఫోన్ కాదు. కుబేరలింగం దగ్గర వచ్చినాము. అప్పుడే జస్ట్ పూజ చేస్తున్నారు. అంతా ఫుల్ రష్గా ఉన్నారు. మళ్ళీ అందరూ పోయినాక లాస్ట్లో పోయినాను అనమాట. లోపలికి వెయిట్ చేసిపోయినాను. ఇప్పుడు ఫ్రెండ్స్తో పాటు జాలీగా మాట్లాడుతూ వచ్చినాము. అందరూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి మాట్లాడుతూ వస్తున్నారు. యాక్చువల్లీ అర్థంలోనే మైక్ కట్ అయిపోయింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 5 months పోయినాను. పౌర్ణమి డేస్లో పోయినాను. ఫ్రెండ్స్తో ఇదే ఫస్ట్ టైం పోతున్నాను. ఇది కూడా ఒక చాలా ఎంజాయ్మెంట్గానే ఉండింది. ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుతూ చాలా బాగుంది ట్రిప్. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వచ్చి లాస్ట్ ఇది ఈశాన్య లింగం. లాస్ట్ లింగం ఇదే. లాస్ట్ లింగం చూసుకొని మనము రాజగోపురమే ఎండు. ఇప్పుడు లోపలికి పోతాము. ఇక్కడ కర్పూరం వేసి లోపలికి పోతున్నాము. ఆల్మోస్ట్ ఇది కొంచెం కనిపించచ్చు మీకు. వీడియో ఫుల్ అయితే కనిపించదు కాదు, వాళ్ళు కెమెరా కట్ చేయని చెప్పేసినారు. లాస్ట్ ఫైనల్గా మనము రాజగోపురం దగ్గరికి వచ్చినాము. అక్కడ నమస్కారం చేసుకొని దర్శనానికి పోవాలనుకున్నాము. యాక్చువల్లీ అప్పుడు సండే ఫుల్ రష్ ఉన్నారు. లోపలికి పోయలేకపోయినాము. నెక్స్ట్ ఒక డే సెలెక్ట్ చేసుకొని వస్తాం అనుకున్నాము. అందరూ ఫ్రెండ్స్ అంతా చేరి టీటీ దగ్గరికి ఒక ఆటో చేసుకొని, షేర్ ఆటో, అందరూ ఆటోలో టీటీ దగ్గరికి పోతున్నాము. దాంట్లోనూ బాగా ఎంజాయ్ చేసుకొని ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. చాలా బాగుంది. అందరూ మాట్లాడుతున్నారు కానీ అది వాయిస్ ఓవర్ కట్ అయిపోయా. వచ్చే దారిలో నిలిపెట్టేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి వచ్చాము. అక్కడ చూద్దాం. ಊರಲ್ಲಿ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಕೋ ಕುತ್ಕೊಂಡು ಸಕ್ಕತ್ತಾಗಿದೆ ಕಣೆ ಸಂಧ್ಯಾ. ಸಕ್ಕತ್ತಾಗಿದೆ ಅಲ್ಲ. ಕಾಲ್ ಮುರಿದಾಕ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಖುಷಿ ಅಲ್ಲಿ ಓಡಾಡ್ತಾವೆ. ಯಾರಿಗೆ ಹೇಳೋಣ? ನಾನು ಅದನ್ನೇ ಹೇಳ್ತಾರದು. ಅವಲ್ಲ ನೋಡಿ ಅದೇ 4 ಜನ ಹೋಗ್ತಾರೆ ಪಾಪ. ಅಲ್ಲಿ ನೋಡು. ಅಲ್ಲಿ ನೋಡ ಸಖತ್ತಾಗಿದೆ ಸಂಧ್ಯಾ. ಅಲ್ಲಿ ನೋಡು ಹೆಂಗಿರುತ್ತೆ. ఫ్రెండ్స్ ఈ ఫాల్స్లో వచ్చేసి ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడే ఫాల్స్ దగ్గరే ఒక శివన్ టెంపుల్, చిన్నగా ఒక శివన్ టెంపుల్ అయితే ఉంది. தெரிஞ்சவன் அந்த கேப் போட்டு கூட போகக்கூடாதுன்னு தெரியுதுமா இல்லையா?
వచ్చి ఫోన్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. ಅವ್ರೆ ಸೇಫ್ ಆಗಿ ಕರ್ಕೊಂಡೋಗಿ ಸೇಫ್ ಆಗಿ ಕರ್ಕೊಂಡು ಸಕ್ಕರೆ ಡ್ರೈವ್ ಮಾಡೋದು. ನಾನಂತೂ ಎಷ್ಟು ಡಲ್ಲ ಗುಡಿ ನೋಡಿ. 14 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಏನಿದೆ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಕಂಪ್ಲೀಟ್. సో 14 కిలోమీటర్స్ గిరి ప్రదర్శన కంప్లీట్ అయింది. ఫుల్ టైర్డ్ గా అయినారు. లాస్ట్ టచ్ ఫైనల్ అందరూ కలిసి ఫోన్ చేసేకి హోటల్కి వచ్చాము. అంతే బ్లాగ్ ఇక్కడికి అండ్ ది ఎండ్